యాత్రలో భాగంగా ఈరోజు మనం స్టేషన్ గన్పూర్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ పీపుల్ పల్స్ ఎలా అనుకుంటున్నారు పార్టీల గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హలో అన్న. ఏం పేరు మీ పేరు? కరుణాకర్ మారపక్. కరుణాకర్ గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ పార్టీ మారడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఇక ఆయన ఒపీనియన్ మంచిగా పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తేనే మంచిగా ఉంటాయి, అన్ని పనులు అవుతాయి అనే ఆలోచనతో పార్టీలో చేరిండు. ఇదివరకు ఒకసారి మాట్లాడుతూ ఇట్లా 8 నెలల 9 నెలల గవర్నమెంట్ పోతుంది అన్నారు కదా, ఆయనే పార్టీ మారడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇక అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ఆదేశాల మేరకు కంపల్సరీ పార్టీని వాళ్ళ గెలిచింది కాబట్టి హెచ్చరించడం కోసం అట్లా ఆలోచించి మాట్లాడగలిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే అన్ని వర్కులు అయితే అంత ఇబ్బంది కాకుండా ఉంటాయి కదా, టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అనే ఆలోచనతోటి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ మారడానికి సమర్థిస్తారా? ఓకేనా? ఇక పార్టీ మారడం సంబంధించి అంటే ఆయన మంత్రి పదవి చేసి మారడం అయితే కరెక్ట్ కాదు. ఓకే అన్న. ఇక్కడ మామూలుగా ఇప్పుడు వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చారు కదా, టికెట్ ఇచ్చినా కూడా కాదని పార్టీ మారారు కదా, ఇప్పుడు ఇక్కడ వరంగల్ ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? నెంబర్ 1 అయితే మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. వేరే దానికి మేము ఎట్లా చెప్తాం? మళ్ళీ మేము ఎన్ని ఏమైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ లాంటి ఇంకా 10 వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం మేము. కానీ ఇక్కడ బీఆర్ఎస్ గెలిపించారు కదా మీరు, ఇక్కడ బీఆర్ఎస్ మేము ఓటేయలే, దానికి అసలే ఏం ఓటు. అంతేనా? ఇంకా 10 సార్లు అది వచ్చినా కూడా దానికి ఓటేయం. అంతేనా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, అన్ని పనులు చేసిన పార్టీ, పేదవారికి న్యాయం చేసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. 9 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? మనం చేసిందా? కనీసం పేదవాళ్ళకి ఇల్లు ఇయ్యలే, ఒక్కటి పేదవాళ్ళకి లేలే. ఎస్సీ కార్పొరేషన్లో మేము ఎస్సీ మాదిగా ఎస్సీ కార్పొరేషన్లో మొత్తం తీసి ఎక్కడెక్కడో అన్ని నిధులన్నీ తీసుకుపోయి ఎక్కడో పెట్టింది కాళేశ్వరం. ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వకపోతే మేము ఎంత నష్టపోయినాం, ఎస్సీ లాంటి చాలా మంది నష్టపోయినాం కదా. అంటే వాళ్ళు అంటే ఎస్సీ కార్పొరేషన్ అంటున్నారు కాబట్టి మేము దళిత బంధు అని ఇట్లా కొన్ని ప్రోగ్రామ్ చేసాం, కొన్ని నియోజకవర్గాన్ని చేసాం, అట్లా శాంపిల్ యూనిట్ల వైజ్గా ఇట్లా ఇస్తున్నాం అన్నట్లు అప్పుడు చెప్పారు కదా, దానికి మీకు ఏమైనా అందిందా అప్పటిది? దళిత బంధు ఓన్లీ మన దళిత బంధు అనేది ఓన్లీ మన ఈ నిన్నడు హుజరాబాద్ నియోజకవర్గం ఈటెల రాజేందర్ మీద వివక్షతోటి దళిత బంధు ఇస్తే దళితులంతా ఓట్లు ఇస్తారనే ఆలోచనతో దళిత బంధు ఇచ్చారు. కానీ మరి అంతటి ఎందుకు ఇవ్వలే? అన్ని నియోజకవర్గాలలో హుజరాబాద్ ఇచ్చినట్టు ఎందుకు ఇవ్వలే? అంతటి ఇస్తే అదే వేరే ఉండు కదా. అంటే తర్వాత మండలాల వారికి ఇట్లా శాంపిల్స్ యూనిట్స్ అని ఇట్లా అట్లా ఇవ్వడం జరిగింది కదా, ఇవేనా మీకు అందిన ఇటు సైడ్ ఏమైనా వచ్చినాయి అట్లాంటి? అది ఊరికి 1-2 ఇచ్చిండు, అది వేస్ట్. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తే మేము అంతా హాయిగా దాదాపున కనీసానికి ఈ 9 సంవత్సరాల పరిపాలన ఒక 250-300 మందికి లబ్ధిదారులు అవ్వాలి కదా నియోజకవర్గంలో. అలాంటిది ఒక్కరికి ఇస్తే నష్టపోయింది, ఇంకా మిగతా మంది అయితే నష్టపోయింది కదా. అందులో టీఆర్ఎస్ పార్టీ తప్పిదం చాలా అయింది. నంబర్ 1. ఓకే అన్న. నెక్స్ట్ అయితే ఇక్కడ వరంగల్లో అదే కాంగ్రెస్ వస్తాంటారా? కాంగ్రెసే నంబర్ 1, కాంగ్రెసే, వేరే ఏముండదు ఇక. అంటే మరి ఇక్కడ మొన్నటిదాకా రీసెంట్ గా అక్కడ పస్నూరు దయాకర్ గారికి ఇచ్చారు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయనకి. ప్రజలు అంటే మామూలుగా మొన్నటిదాకా వాళ్ళు బీఆర్ఎస్ లో ఉండి అవినీతి పరులు అది ఇదని అన్ని కామెంట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మరి వాళ్ళు రాగానే ఇక్కడ ఈయనకు ఎంపీ టికెట్ ఇవ్వడం అది మీరు ఏ విధంగా చూస్తారు? అంటే మొన్నటిదాకా వీళ్ళే విమర్శించారు కదా, ఎంపీలు అంత బీఆర్ఎస్ నాయకులు అంతా అవినీతి పరులు అని. ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారు అంటారు? ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసం అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పోయిళ్ళు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీలో చేయడానికి వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసం పోతాను తప్ప ఏదో వీళ్ళు ఏదో ప్రజలకు ఉరగబెట్టడానికి అయితే కాదు. అంటే ఇట్లా జరుగుతూ ఉంటే ప్రజలు ఇప్పుడు మనం ఎటు ఓటు వేయాలన్నట్టు మనకు క్లారిటీ ఉండదు కదా. ఇప్పుడు మనం ఒక పార్టీ నచ్చక ఓటు వేస్తున్నాం, మళ్ళీ వాళ్ళు పోయి అదే పార్టీకి చేరవుతారు కదా. అలాంటిది అప్పుడు ప్రజలకు ఓటు వేసిన దానికి విలువ ఉంటుంది అంటారా? ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రాండెడ్ ఓట్లు బ్రాండెడ్ అంతే. ఏ పార్టీ మారినా ఎవరు మారినా కూడా కాంగ్రెస్ చేద్దాం అనుకున్న దృష్టి కాంగ్రెస్కి వేస్తారు, వేరే దానికి అసలే. ఓకే అన్న, థ్యాంక్ యూ.